నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమెరికాలోని లాస్ వేగాస్ లో దారుణం. హత్య చేసి అనంతరం మృతుడి ముఖాన్ని పీక్కొని తిన్న వ్యక్తి. ఆమేథీలోని కాంగ్రెస్ కార్యాలయంపై అర్ధరాత్రి దాడి. పార్కింగ్ చేసిన పదుల సంఖ్యలోని వాహనాలను ధ్వంసం చేసిన గుర్తెలిని దుండగులు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఏపీ కాంగ్రెస్ చీఫ్. జగన్ పడేసే కుక్క బిస్కెట్లకు ఆశపడే వాళ్లే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్న షర్మిల. ఉరవకొండలో హోమ్ ఫర్ ఓటింగ్ ప్రక్రియ. బ్యాలెట్ పేపర్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్న 21 మంది ఓటర్లు. పాల్లూరు గ్రామంలో ఉద్రిక్తత. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఘర్షణ. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ సూచీలు. 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. అమెరికాలోని లాస్ వేగాస్ లో దారుణం జరిగింది. స్ట్రిప్ ప్రాంతంలోని బస్ స్టాప్ వద్ద 2 వ్యక్తులు కొట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. అయితే హత్య చేసిన వ్యక్తి అనంతరం మృతుడి ముఖాన్ని పీక్కొని తిన్నాడు. చనిపోయిన వ్యక్తి చెవులు, కనుగుడ్లను పళ్లతో కొరికి తిన్నాడు. పోలీసులు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా అక్కడ మౌనంగా ఉన్నాడు. అతనికి బెయిల్ మంజూరు కాకపోవడంతో రిమాండ్ కోసం డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. Oh my God! I don't know what the. Is he still speeding him? Yeah, I don't know what the was it is, man. That's some weird. ఉత్తరప్రదేశ్ ఆమేథీలోని కాంగ్రెస్ కార్యాలయంపై గత అర్ధరాత్రి దాడి జరిగింది. కార్యాలయం బయట పార్కింగ్ చేసిన పదుల సంఖ్యలోని వాహనాలను గుర్తెలిని దుండగులు ధ్వంసం చేశారు. ఆపై అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. कांग्रेस कार्यालय में बाहर खड़ी गाड़ियों को तोड़ा जा रहा है. ये लोकतंत्र है. राजीव जी के जमाने में कभी ये नहीं हुआ. सोनिया जी चुन के गई, राहुल जी चुन के गए, कभी आप देखिए, गिनती करिए 1 2 3 4 गाड़ियां 15 गाड़ियां. ये किसकी गाड़ी है भैया? ऐसी 20 गाड़ियां हैं. ये किसकी गाड़ी है भैया? मेरी गाड़ी है. आपकी गाड़ी है? ये कांग्रेस की गाड़ी है, वो कांग्रेस नेता की गाड़ी है. आपकी ये गाड़ी घर के सामने खड़ी थी. ये गाड़ी आती थी. ये भाई साहब ये किसी पार्टी के नहीं है. अपने घर के सामने गाड़ी खड़ी है. आगे गाड़ी है, बहुत टूटती है. कई गाड़ी पूरी गाड़ी खड़ी है. हाँ, सामने बुला रहे. अरे हम लोग भागना जाते तो आगे आगे पुलिस की गाड़ी. क्या हुआ है सर? यहाँ 4 आदमी थे, बीजेपी वाले थे. बाकायदे गेरुआ रंग का अंगूठा रख के आगे पुलिस की गाड़ी आई है. हम लोगों को गाली दिया. बोलता है कि आचार संहिता लगा है, तुम लोगों को मालूम नहीं है. और पीछे से बीजेपी वाले आए, गाड़ी के शीशे तोड़ने लगे. वो तो कहा हम लोग भागे नहीं, मार देते वो लोग हमको. कितने लोग थे? 4-5 लोग थे वो एक गाड़ी से. कैसे तोड़े हैं गाड़ी? अरे वो पता नहीं लिए थे. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం కడపలో షర్మిల మాట్లాడుతూ, నేను 1000 కోట్ల పని అడిగానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్ పడేసే కుక్క బిస్కెట్లకు ఆశపడే వాళ్లే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. 1000 ఏంటి, 10,000 కోట్ల వర్క్ అడిగానని కూడా చెప్తారు అని అన్నారు. ఆలోచన చేయండి, ప్రజల ముందు పెట్టండి. నేను చెప్పడానికి ఏముందండి, 1000 కోట్లైనా చెప్తారు. నేను 10,000 కోట్ల వర్కులు కూడా అడిగానని కూడా చెప్తారు. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని ఒకప్పుడు అన్నారు. అందరూ నమ్మారు. ఎంతోమంది రాజశేఖర రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి కేసులలో కూడా ఇరుక్కున్నారు.
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అవసరం తీరిపోయాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకి ఎంపీ పదవికి వాళ్ళకి చెందిన మనిషికి ఎంపీ పదవి కూడా ఇచ్చారు. మరి మీరా అండి మాట్లాడేది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనక చంద్రబాబు గారి హస్తం ఉంది అని సిబిఐ ఎంక్వైరీ కోరిన మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్న మాట కూడా వాస్తవం కాదా? అంటే మీరు ముందు చెప్పిన మాట అబద్ధమని మీరే నిరూపించుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హస్తం నిజంగానే ఉంటే యూ వుడ్ వెల్కమ్ టు సిబిఐ ఎంక్వైరీ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజుకి కూడా చెప్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే కనీసం సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చకపోతే జగన్మోహన్ అన్నమయ్య జిల్లా కోడూరు మండలం రెడ్డివారిపల్లి పంచాయతీ నందు ముక్కా రూపానందరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు, ముక్కా సాయి వికాస్ రెడ్డి గడప గడపకు తిరుగుతూ సూపర్ 6 పథకాల గురించి మేనిఫెస్టో గురించి వివరిస్తూ జనసేన అభ్యర్థి గుర్తు అయిన గాజు గుర్తుపై ఓటు వేసి వేయించి జనసేన అభ్యర్థి అయిన అరవ శ్రీధర్ ని బీజేపీ అభ్యర్థి గుర్తు అయిన కమలం పువ్వుకు ఓటు వేసి వేయించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుందామని అన్నారు. ఎన్డీఏ కూటమి అయిన బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఉరవకొండ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హోమ్ ఫర్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకున్న 85 సంవత్సరాలు నిండిన వృద్ధులతో పాటు దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. మొదటి రోజు ఉరవకొండ మండల పరిధిలోని 21 మంది ఓటర్లు బ్యాలెట్ పేపర్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 72 మంది అప్లై చేసుకున్నారు. కనపడాలి. ఓకే ఓకే. ఎస్ఎల్ఎన్ కాల్ ఇక్కడ 2 ఉన్నాయి. ఫస్ట్ ఓట్ కాదు. ఉరవకొండలోని 1వ వార్డులో ప్రచారం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇంటింటికి వెళ్లి పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలను అడుగుతున్న ముస్లిం మహిళలపై దురుసుగా ప్రవర్తించారు. 2 ముస్లిం మహిళలపై దాడికి పాల్పడి గాయపరిచారు. దాడి ఘటనను ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆర్వో కేతన్ గార్కు ఆయన ఫిర్యాదు చేశారు. అందరికీ నమస్కారం. ఉరవకొండలో ఓటమి భయం పట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రచారానికి పోతూ ఉంటే
భయపడి బెదిరించడం మొదలు పెడతా ఉన్నారు. ఇది గత 7 ఎలక్షన్లలో ఎన్నడూ కూడనటువంటి చర్య. ఎంటైర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరపాలి అనేటువంటి దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతూ ఉంది. ఎన్నికలలో స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేటువంటి హక్కు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉంది. దానికి భిన్నంగా ఈరోజు ఉరవకొండ పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఓటర్ వెరిఫికేషన్కి వెళ్తామన్నా లేకపోతే ప్రచారానికి వెళ్తున్న మహిళలను చూడకుండా ముస్లిం మహిళల మీద, దళిత మహిళల మీద దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు జరిగాయి. ఈ నెల 1వ తారీఖున ఆర్ఓ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చాం. వడ్ల సలీం అనేటువంటి వ్యక్తి, తాజు అనేటువంటి వ్యక్తి, అన్వర్ అనేటువంటి వ్యక్తి ప్రచారంకి వెళ్ళినటువంటి మహిళల మీద బెదిరించి దాడి చేశారని. కానీ దాన్ని మేము సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు అనంటే మొదటిసారి చెప్దాం ఏదో స్పొరాడిక్గా జరిగిందేమో అని. కానీ నెక్స్ట్ డే మళ్ళీ బాంబే సేత్ మొయిను, జిలాను, జకీర్ వీళ్ళు మొదలుపెట్టారు. మళ్ళీ ఇవాళ నూర్ ఇర్ఫాన్ వీళ్ళందరూ కూడా ఇచ్చారు. ఇవాళ రైటింగ్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాను నేను. ఫ్రీ అండ్ విత్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. మహిళకి చేతికి గాయమైంది, గాజులు పగలగొట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవి కంట్రోల్ చేయి. కంబదూరు మండలం పాల్లూరు గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో నిర్వహిస్తుండగా ఒకవైపు వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధంతో పాటు చిన్నపాటి ఘర్షణ నెలకొంది. దీంతో కొద్దిసేపు పాల్లూరు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల వెంటే అక్కడికి చేరుకొని ఘర్షణ జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లకు వైసీపీ కట్టుబడి ఉందని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఆదివారం ఆయన తన సందేశాన్ని వీడియో ద్వారా మీడియాకు విడుదల చేశారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు అండగా ఉన్నారన్నారు. ఎన్డీఏ కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో మాట్లాడుతూ ముస్లింల రిజర్వేషన్లు ఖచ్చితంగా కాపాడతాం, ఎన్ఆర్సీసీఏ లాంటి చట్టాలని అడ్డుకుంటాం, యూసీసీలో మీ మనోభావాలకి దెబ్బతింటున్నాయంటే ఖచ్చితంగా దాన్ని కూడా అడ్డుకుంటామని చెప్పి ధైర్యంగా, క్లారిటీతో, చాలా స్పష్టతతో మాట్లాడడం జరిగింది. అలాగే ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది. చంద్రబాబు నాయుడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బీజేపీ పార్టీ నాయకులతో ఇదే మాట నువ్వు చెప్పగలుగుతావా? ఎందుకంటే నువ్వు ఎన్డీఏ కూటమిలో ఉన్నావు. ఈరోజు కూటమి అభ్యర్థుల్లాగా మీరు ప్రచారానికి వెళ్తున్నారు. ఒకవైపు మీకు కూటమిలో ఉండి ఓట్లు కావాలా, రెండో వైపు మీరు మైనార్టీలని మోసం చేసే విధంగా మీరు ప్రచారం చేస్తారా అని చెప్పి నీకు సూటిగా అడుగుతున్నాము. 4% రిజర్వేషన్ పైన కానీ, సిఏఏ పైన కానీ, ఎన్ఆర్సీ పైన కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ పైన కానీ బీజేపీతో ఒకటే స్టేజ్ పైన బీజేపీ వాళ్ళతో మాట్లాడగలుగుతావా? ఇవన్నీ మేము చెయ్యము, ఇబ్బందికరమైన పనులు చెయ్యము, మైనార్టీలన్నీ కించపరిచే విధంగా కానీ, విపక్షకు గురి చేసే పనులు కానీ మేము చెయ్యము అని చెప్పి నువ్వు గట్టిగా చెప్పగలుగుతూనే మైనార్టీ ఓట్లు అడిగే హక్కు నీకు వస్తుంది. కానీ లేకుంటే నీకు ఆ హక్కు లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మా నాయకుడు ఏదైతే సవాల్ విసిరినాడో ఆ సవాల్ని స్వీకరించి దానిపైన స్పందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రలోభాలను అరికట్టేందుకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఆయన ఆదివారం జిల్లాలో పర్యటించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 450 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 2-3 రకాల ఫిర్యాదులు వస్తుంది. ఒకటి మనం
మెయిన్ మెథడ్ అంటే సి విజిల్ ద్వారా చేస్తున్నాం. నిన్నటి వరకు సి విజిల్లో 16,000 కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ 16,000 కంప్లైంట్స్ అంటే దాంట్లో 11,000 కంప్లైంట్స్ కౌంట్ కరెక్ట్. మనం ఉన్న పద్ధతి ప్రకారం విదిన్ 100 minutes మనం కంప్లైంట్ని రిజాల్వ్ చేయాలి. సో 99% మనం చేయగలుగుతాం. తర్వాత మనకు జిల్లాల్లో ఇన్ రైటింగ్ లేదా మెయిల్ ద్వారా వస్తున్నాయి. నా ఆఫీస్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 500 కంప్లైంట్స్ ఇప్పుడు దాకా వచ్చింది. 450 మనం రిజాల్వ్ చేసి రిపోర్ట్ తీసుకుని చేసాము. ఇంకా ఇట్స్ ఎ డైలీ ప్రాసెస్. సార్, సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ బూత్స్ సార్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? అంటే మనకు మొత్తం రాష్ట్రంలో 46,300 స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 12,400 పోలింగ్ స్టేషన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గురించి. ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అంటే ఆ పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ ఉంటుంది. ఓకే. తర్వాత స్పెషల్ ఫోర్సెస్ అంటే సెంట్రల్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. మైక్రో అబ్జర్వర్ ఉంటారు. తర్వాత బయట కొన్ని చోట్ల ఎక్కువ సెన్సిటివ్ ఉంటుంది, వీడియోగ్రఫీ కూడా పెడతారు. సో దీస్ 4 things ఆర్ బీయింగ్ డన్ టు టేక్ కేర్ ఆఫ్ ద క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్. దీంతోపాటు కొన్ని పొలిటికలీ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. స్టేట్ అబ్జర్వర్స్ వాళ్ళు కూడా చూసారు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 50 జనరల్ అబ్జర్వరు, 50 PC ఎక్స్పెండిచర్ అబ్జర్వరు, 75 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, తర్వాత 5 పోలీస్ అబ్జర్వర్. వాళ్ళ సిఫారసు ప్రకారం మళ్ళీ 14 కాన్స్టిట్యున్సీస్కి స్పెషల్ అరేంజ్మెంట్స్ ఇక్కడ 100% వెబ్కాస్టింగ్ పెట్టడం, తర్వాత ఎక్కువ సివిల్ ఫోర్సెస్ పెట్టడం చేస్తాం. సార్, వాటర్ పరంగా చేసుకుంటే హీట్ వేవ్ చాలా ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి ఏమైనా వాళ్ళకి ఏర్పాట్లు? ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చాలా సెన్సిటివ్ ఉంది. ఆల్రెడీ కలెక్టర్స్ అందరికీ, డిఓస్కి, ఆర్ఓస్కి మేము రైటింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. అంటే ఆ రోజు ఓటర్స్కి కొన్ని స్పెషల్ అరేంజ్మెంట్ చేయాలి. అంటే క్యూ లైన్కి వచ్చినప్పుడు క్యూ పైన షేడ్, డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్, తర్వాత ఫిజికలీ డిసేబుల్డ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ పీపుల్, మహిళలకి సెపరేట్ క్యూ లైన్, తర్వాత వేరెవర్ ఓల్డ్ పీపుల్ ఆర్ దేర్ వాళ్ళ కోసం కుర్చీలు ఏర్పాటు చేయడం. బికాస్ దే కెనాట్ స్టాండ్ ఫర్ లాంగ్ టైమ్ తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ ప్రతి పోలింగ్ స్టేషన్లో మెడికల్ చేసి సమ్ ఆశా వర్కర్ లేదా ఏఎన్ఎం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అండ్ దెన్ మనం కొద్దిగా ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి కొద్దిగా అవగాహన కూడా స్టార్ట్ చేస్తాం. ప్రజలు కూడా వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్తగా తీసుకోవాలి, ఓఆర్ఎస్ ప్యాకెట్కి సంబంధించి అవేర్నెస్. నర్సన్నపేట నియోజకవర్గంలో 85 సంవత్సరాలు దాటిన వృద్ధులకు తమ ఇంటి వద్ద ఓటింగ్ వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించడంతో సోమవారం ఈ ప్రక్రియ ప్రారంభమైంది. నియోజకవర్గంలో 115 మంది వయోవృద్ధులు తమ ఇంటి వద్ద నుండి ఓటు హక్కు కల్పించాలంటే దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆర్ఓ రామ్మోహన్ రావు 34 బృందాలను ఏర్పాటు చేసి నేరుగా వారి వద్దకే ఎంపీ ఓటింగ్ నిర్వహించారు. దీనిపై వృద్ధులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది కాదమ్మా, చూపుడు వేలు. ఇంటికి వచ్చి ఓటు వేయించుకుంటున్నాడు. నాకు ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. మన ఆస్తులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చి సగం మనకు ఇచ్చి సగం దోచుకుంటున్నాడు. ఇలాంటి వాడిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని కావలి టీడీపీ సీనియర్ నాయకులు చేవూరు సురేంద్ర అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ ఆస్తుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు అట్ట సెక్రటరియట్ని కొల్లగొట్టావు, గవర్నమెంట్ ఆస్తులను కొల్లగొట్టావు, వైజాగ్లో ఉన్న స్థలాన్ని కొల్లగొట్టావు, అదేవిధంగా పొలాలను కొల్లగొట్టావు. రాష్ట్రంలో ఉండేటటువంటి గవర్నమెంట్ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నువ్వు కొల్లగొట్టేసావు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా
ఈరోజు ఎంత దౌర్భాగ్యానికి, ఎంత దుర్మార్గానికి నువ్వు ఒడిగట్టావంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. లోకల్గా ఉండేటటువంటి జిల్లా కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్ళాలా. ఈరోజు మీ ఆస్తిని పోగొట్టుకొని, మీ ఆస్తి మీది కాదని నిరూపించుకొని, మీ ఆస్తిని మీరు దక్కించుకునే పరిస్థితి లేకుండా, ఒకవేళ రేపు గవర్నమెంట్ కొట్టేసి మీ ఆస్తిని తనఖా పెట్టుకుంటే మీరు కోర్టుకు వెళ్ళాలంటే జిల్లా కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈరోజు పేదోడు హైకోర్టుకు వెళ్లే పరిస్థితి ఉందా? పెద్దోళ్ళు ఎవరైనా ఒక్కోటి పనులు మానుకుని హైకోర్టుకు వెళ్లే పరిస్థితి ఉందా? ఇది నా ఆస్తిరా బాబు అని చెప్పి నువ్వే నిరూపించుకునే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి మన ఆస్తులు మనకు కాకుండా తెచ్చి, మన ఆస్తి పత్రాలు ఒరిజినల్స్ ఆయన దగ్గర పెట్టుకొని, నకిలీ పత్రాలు మనకిచ్చి ఈరోజు మన ఆస్తిని ఆయన కుదరబెట్టుకొని ఆయన తైతక్కలాడటానికి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. యూట్యూబర్స్ ఈరోజు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. యూట్యూబర్స్ అందరికీ 2 చేతులు దండం పెడతా ఉన్నాం. ఈరోజు మీరు బయటకు తీసుకొచ్చినటువంటి ఈ విషయము ఈరోజు చాలా పెద్ద విషయము. యూట్యూబర్స్ కి 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తా ఉన్నాము. యూట్యూబర్స్ ను కూడా ఈరోజు జైల్లో వేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి సిబిసిఐడికి ఆదేశిస్తే సిబిసిఐడి ఏం చేసిందంటే ఇప్పటి వరకు జరిగినటువంటి గలబా చాలనైనా మేము సిబిసిఐడిగా యూట్యూబర్స్ మీద మేము యాక్షన్ తీసుకోలేమని చెప్పి ఈరోజు సిబిసిఐడి కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నీ పతనం స్టార్ట్ అయింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని ఈరోజు మడత పెట్టి పక్కన పెట్టే పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చేసారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకోవాలా. మీ ఆస్తులు మీకు కాకుండా పోతాయి. మీ ఆస్తులు ఒరిజినల్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. నకిలీ పత్రాలు మాత్రం మీకు ఇచ్చి మీ ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సిబిసిఐడిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి యూట్యూబర్స్ను లోపలేమని చెప్పింది. దయచేసి ఒక్కసారి ఆలోచించి ప్రజలందరూ చైతన్యం అయ్యి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసే విధంగా అందరూ ఏకం కావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు దివ్యేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13 జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గిద్దలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరారు. గతంలో తెలుగుదేశం హయాంలో అశోక్ రెడ్డి కృషితో గ్రామాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందని, నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు వచ్చే ఎన్నికల 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఇంకా ఎంపీ 2 ఓట్లు వేసి ఖచ్చితంగా సాయం చేయాలి. ఇంకా ఎంపీ 2 ఓట్లు వేసి ఖచ్చితంగా సాయం చేయండి. అమ్మా నమస్తే అమ్మా. మనకు వచ్చే ఎన్నికల సైకిల్ 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఇంకా ఎంపీ 2 ఓట్లు వేసి ఖచ్చితంగా సాయం చేయండి. అమ్మా సైకిల్ పెట్టుకొని సాయం చేయండి అమ్మా. వచ్చే ఎన్నికల్లో వెళ్ళొస్తాను. మా సైకిల్ గుర్తు కొట్టండి అమ్మా వచ్చే ఎన్నికల్లో. నమస్తే అమ్మా. మనకు వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తు 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఇంకా ఎంపీ 2 ఓట్లు వేసి ఖచ్చితంగా సాయం చేయండి. మనకు వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తు కొట్టేసి ఖచ్చితంగా సాయం ఎంపీ 2 ఓట్లు ఖచ్చితంగా వేసి సహాయం చేయండి. అదేవిధంగా మనకు అశోక్ రెడ్డి గారు ఇక్కడ స్థానికులు అందుబాటులో ఉంటారు. ఎటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. మీరు ఒక అవకాశం ఇచ్చేందుకు మీ ఇంటి ముందు రోడ్డు వేశారు. ఇంకొక అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీ ఇంట్లో నీళ్ళు తీసుకొస్తాము. దయచేసి నాకు సహాయం చేయండి. స్థానికులు మీకు అందుబాటులో ఉంటారు. ఎటువంటి సమస్యనే పరిష్కరిస్తారు. మీరు ఒక్క అవకాశం ఇచ్చేందుకు మీ ఇంటి ముందు రోడ్డు వేశారమ్మా. ఇంకొక అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీ ఇంట్లో నీళ్ళు తీసుకొస్తారు. అదేవిధంగా మీకు మంచి ఇల్లు కూడా ఇస్తారమ్మా. ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆయన లోకల్ వ్యక్తి, అవతల వాళ్ళు నాన్ లోకల్ వ్యక్తులు. ఒకసారి లోకల్ వ్యక్తులు ఉన్న వాళ్ళకి మీకు ఇక్కడ కష్ట నష్టాలు, ఇబ్బందులు తెలుస్తాయి. దయచేసి నాకు సాయం చేయడం వల్ల మీకు సాయం చేస్తానమ్మా. అమ్మ మనకు వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తు 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఇంకా ఎంపీ 2 ఓట్లు వేసి ఖచ్చితంగా సాయం చేయండి అమ్మా. అదేవిధంగా మనకు అశోక్ రెడ్డి గారి ఇక్కడ స్థానికులు మీకు అందుబాటులో ఉంటారు. ఎటువంటి సమస్య వెళ్ళొస్తామమ్మా. సైకిల్ గుర్తు వచ్చే ఎన్నికల సైకిల్ గుర్తు 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఇంకా ఎంపీ 2 ఓట్లు ఖచ్చితంగా సాయం చేయండి. ఎన్నికల్లో సైకిల్ గుర్తు 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఇంకా ఎంపీ 2 ఓట్లు ఖచ్చితంగా సాయం చేస్తాను. ఏం తెచ్చింది ప్రభు ఆయన తండ్రి జీవం దయచేసి మేమందరం శ్రమ అవుతండి. మరి తమ్ముడిని కలుసుకునే భాగ్యం దయచేసి ఇక్కడ ఉన్న అందరినీ కూడా కాపాడు దీవించమని సంవత్సరంలో మీరు ఉన్నాయి ప్రభు యేసుక్రీస్తు పేరు ప్రతి మాల వినయంతో అడిగి కూర్చున్నాము తండ్రి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కొత్తపేటలోని జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను కలెక్టర్ హమాన్ శుక్లా ఆదివారం సందర్శించారు. పోలింగ్ జరుగుతున్న విధానాన్ని, పోలింగ్ శాతాన్ని రిటర్నింగ్ అధికారి జీవీవి సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్ఓను కలెక్టర్ శుక్లా ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామానికి చెందిన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పలువురు వైసీపీ ముఖ్య అనుచరులు గాది రాజు, వరప్రసాద్ రాజు, గాది రాజు, భరద్వాజ్ వైసీపీని వీడి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు, బ్రదర్స్ వెగ్నేస్న ప్రసాదరాజు, ముదునూరి సుబ్బరాజు, దండు సుబ్బరాజు, ముదునూరి రామ భద్రరాజు, ముదునూరి శ్రీనివాసరాజు, సాకి చక్రవర్తి వర్మ మొదలగు వారు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాస్ కు గ్రామస్తులు భారీ తమలపాకుల గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ప్రచార వాహనంపై తిరుగుతూ సూపర్ 6 పథకాలను గురించి ఓటర్లకు వివరించారు. కూడా తమలపాకులతో సజ్జమాల చేశారు మన బండారు సత్యానందరావు గారికి, మన బండారు శ్రీని గారికి, యాపూర్ రామకృష్ణ గారికి సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యక్రమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మొదటి రోజు ఆదివారం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అత్యల్పంగా నమోదైంది. స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన ఓటింగ్లో సాయంత్రం 6 గంటలకు 848 మంది తమ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో 2 రోజుల పాటు పోస్టల్ ఓటింగ్ కొనసాగుతోంది. దేశీయ స్టాక్ సూచీల్లో సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 వద్ద కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.42 వద్ద ప్రారంభమైంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, మారుతి, ఇండస్ఇండ్ బ్యాంక్, M&M, సన్ ఫార్మా, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికాలోని లాస్ వేగాస్ లో దారుణం, హత్య చేసి అనంతరం మృతుడి ముఖాన్ని పీక్కొని తిన్న వ్యక్తి. ఆమేధిలోని కాంగ్రెస్ కార్యాలయంపై అర్ధరాత్రి దాడి, పార్కింగ్ చేసిన 10ల సంఖ్యలోని వాహనాలను ధ్వంసం చేసిన గుర్తెలిని దుండగులు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఏపీ కాంగ్రెస్ చీఫ్. జగన్ పడేసే కుక్క బిస్కెట్లకు ఆశపడే వాళ్లే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్న షర్మిల. ఉరవకొండలో హోమ్ ఫర్ ఓటింగ్ ప్రక్రియ, బ్యాలెట్ పేపర్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్న 21 మంది ఓటర్లు.
పాల్లూరు గ్రామంలో ఉద్రిక్తత. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఘర్షణ. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ సూచీలు 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.